డైలీ టేస్ట్ ది డైలీ. ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాం. మనం చేసిన పని మీరు చూస్తే దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఉందంటే, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చిందంటే ఆ 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. నేను ముఖ్యమంత్రి కావడానికి కారణం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మీ త్యాగాలు, మీ కష్టార్జితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి కార్యకర్తల్ని ఈరోజు ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తూ, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, నూతనమైన శకానికి చూశాను మా ఆడబిడ్డ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మా ఆడబిడ్డలు కూడా తెలుగుదేశం కండువా కట్టుకొని తలగట్టుకుని వీర వనితల్లా ముందుకు పోయే ఏర్పాటు వస్తుంది. అలాంటి శక్తివంతమైన ఆడబిడ్డలను తయారు చేసే బాధ్యత, నాయకులుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. నేను అందుకని మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో ఉండే అందరికీ. ఈరోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు అంతం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఎప్పుడో ప్రారంభించాను, సమాజంలో శాంతి ఉండాలి, అందరికీ రక్షణ ఉండాలి, అప్పుడే నిజమైనటువంటి ప్రశాంతత ఉంటుందని చెప్పాను. ఆ రోజు కొంతమంది తీవ్రవాదులు కూడా ఈ రాష్ట్రాన్ని ఇవ్వాలంటే రాజీ లేని పోరాటం చేశా. కడాన నా మీద దాడి చేస్తే కూడా నేను భయపడకుండా నా ప్రజలు సురక్షితంగా ఉండాలని పోరాటం చేశాను తప్ప ఎప్పుడు వెనకాడలేదు. రౌడీలు ఎవడైనా రోడ్డు మీదకి వస్తే మీకు ఈ రాష్ట్రంలో చోటు లేదని చెప్పింది